పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఎరుకల కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ ఎం మహేశ్వరరావు ఆధ్వర్యంలో మాచర్ల టౌన్ సీఐ నజీర్ బేగ్, రూరల్ సీఐ వేణు నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఈ కార్డన్ సర్చ్లో పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, ఒక గొడ్డలి, మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కాలనీలో ఎక్కడా మత్తు పదార్థాలు లభించలేదని డీఎస్పీ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్డన్ సర్చ్ నిర్వహించామని డీఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా సమాచారం ఇవ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటివి చేయొద్దు. సెల్ ఫోన్ అనేది మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. మంచిగా ఉపయోగించుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే సెల్ ఫోన్ని మంచిగా ఉపయోగించండి, ఆన్లైన్ బెట్టింగ్కి దూరంగా ఉండండి, అదేవిధంగా మాదక ద్రవ్యాలకి కూడా దూరంగా ఉండండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఎవరికన్నా ఫలానా దగ్గర గాంజా ఉంది, లేకపోతే ఫలానా వ్యక్తి గాంజాకి అలవాటు పడ్డాడు, బానిస అయ్యాడు అని మాకు చెబితే మేము వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించి మళ్ళీ వాళ్ళకి అది మాన్పించడానికి కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మన ఆఫీసర్లు కూడా ఏం పని చేస్తున్నారు, మన నన్ను ఏం చేస్తున్నారు అనేది కొంతమంది తెలిస్తే అది కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ పనులు చేస్తున్నారని మీకు తెలిస్తే అట్లీస్ట్ మీ సీఏ గారితో మాటలు తెలిస్తే కరెక్షన్ చేయగలం, వాళ్ళు కంట్రోల్ చేయగలం. దానివల్ల అరవై చోట్ల కూడా ఇన్స్పెక్టర్లో సర్వీస్ చేయకుండా ఉండదు. కాబట్టి ఏదైనా తెలిస్తే మీకు తెలిసినా మాకు పని చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఏమైనా తెలిస్తే చెప్పండి, చేసే వాళ్ళు కంట్రోల్ అవ్వండి.